ఆంజనేయ స్వామి అవతారాలు 9 ఉన్నాయట. హనుమంతుడు కూడా దుష్ట శిష్ట రక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి 9. హనుమన్ నవావతారాలు అంటారు వాటిని. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించటం జరిగింది. ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, వింశతి భుజాంజనేయ స్వామి, పంచముఖాంజనేయ స్వామి, అష్టాదశ భుజాంజనేయ స్వామి, సువర్చలాంజనేయ స్వామి, చతుర్భుజాంజనేయ స్వామి, ద్వాత్రింశద్భుజాంజనేయ స్వామి, వానరాకార ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నిస్తే స్వామి అతడిని తల్లకిందులుగా పట్టి ఎగురవేశాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడుకుంటే స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే 7.5 ఏళ్ల శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఇక్కడ 9 స్వరూపాలు మనకి చెప్పారు. మరి శనినే మరి ఆయన తల్లకిందులుగా పెట్టి ఎగరేస్తే ఆ అపరాధాన్ని మన్నించమని వేడుకుని తనను తన భక్తులను ఎప్పుడూ పీడించను అని మాట ఇస్తే వదిలిపెడతానన్నాడు. అది ఓం నమో ఆంజనేయాయ నమో నమః.